రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 5వ వచనము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామం వల్లనే మా మీదకి లేచివారిని మేము త్రొక్కివేయుదుము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి వారు విరోధులుగా ఉంటారు. అవును, ఎందుకంటే మనము చేసినవి నచ్చవు, లేక మనము మంచి మార్గంలో వెళ్తుంటే వారు చెడ్డ మార్గంలో వెళ్తూ లోకానుసారంగా వెళ్తూ మనము చేసే దైవ కార్యాలను కూడా వారు వ్యతిరేకిస్తూ మనకు విరోధులుగా మారేటువంటి అవకాశం ఉంది. అయితే మనము ఆ రీతిగా నడుచుకోవటం ద్వారా దేవునికి ఇష్టలుగానే మనం ప్రవర్తిస్తాము. కాబట్టి దేవుడు మనకు రక్షణగా ఉంటాడు. ఎవరైతే మనలను అణచివేయాలని చూస్తున్నారో మన దేవుడు వారిని అణచివేస్తాడు. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు మనకంటే బలవంతులు అవ్వచ్చు, అయినా సరే నీవు దేవుని పట్ల నమ్మకముతో, యథార్థతతో, నీతితో కొనసాగినప్పుడు దానంతటినీ కూడా నీవు జయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను పొందుకుంటావు. అది దేవుని శక్తి తప్ప మన శక్తి కాదు. దేవుడు ఏం చేస్తాడంట? మన విరోధులను అణచివేస్తాడంట. ఆ రకంగా మరలా వారు మన మీదకి లేవకుండా దేవుడు చేస్తాడు. అంత సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. మరి ఆ రీతిగానే దేవుడు ఆయన నామమును ధరించుకొని ఉన్నాము కాబట్టి మన మీదకు లేచి వారిని త్రొక్కివేయుటకు మనకు అధికారాన్ని ఇస్తాడు. మరి అందుకే పాములను తేళ్లను తొక్కటానికి మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటాడు. ఎందుకంటే అవి విషపూరితమైనది, మన మీద విషాన్ని వెదజల్లుతూ ఉంటాయి, అవి మనుషులైనా సరే. కాబట్టి అలాంటి మన మీద విషము వెదజల్లేటువంటి వారిని అందరినీ అణిచివేయటానికి మనకు శక్తిని ఆయన తన నామము ద్వారా అనుగ్రహిస్తాడు. అందుకే యేసయ్య నామములోనే శక్తి ఉంది. ఆ యేసయ్య నామంలోనే మనకు విడుదల ఉన్నది. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కాబట్టి నిశ్చయముగా మనము సమస్తమును కూడా జయించి తీరతాము. మనకు ప్రస్తుతం ఆటంకములు కలుగజేస్తూ మనలను ప్రస్తుతం ఇబ్బంది పెడుతూ మానసికంగా మనలను దుఃఖపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క విరోధులు, అపవాది ప్రేరేపిత శత్రువులు అందరినీ కూడా దేవుడు అణచివేస్తాడు. మన పక్షమున ఆయన తన సామర్థ్యాన్ని బయటకు తీసుకొని వచ్చి వారందరినీ కూడా అణచివేస్తాడు. కాబట్టి మనం ఆ ధైర్యంతోనూ ఆ విశ్వాసంతోనూ ముందుకు కొనసాగుతూనే ఉండాలి. అందుకే ఆయన నామాన్ని ధరించుకున్నావు కదా, చాలు, సమస్తము ఆయన చూసుకుంటాడు. నీ పక్షమున యుద్ధము జరిగిస్తాడు. నీ పక్షమున నీ శత్రువులతో యుద్ధము చేయవాడు నీ దేవుడే. ఎందుకంటే ఆయన నిన్ను ముందు వెనుక సమస్తమును ఆవరించి ఉన్నాడంట. ఆయన భద్రతలో నుంచి ఆ శత్రువు నిన్ను లాగి బయటకు నాశనం చేయటానికి శక్తిని కలిగి ఉండడు. ఎందుకంటే దేవుని శక్తి అపరిమితమైనది. అందుకు దేవుని చేతి నీడలో మనము కప్పబడి ఉండాలి. దేవుని హస్తాన్ని విడిచిపెట్టి వెళితే శత్రువుకు అవకాశం ఇస్తాము, కంచెను కొట్టి వేసుకుంటాం. కాబట్టి కంచెను కొట్టువాడిని ఏం చేస్తుందంట? పాము కరుస్తుందంట. ఆ పాము అంటే అపవాది మనలను ఏదైనా హాని చేయటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ భద్రత, ఆ కంచెను మనము కొట్టి వేసుకుంటే వాడు మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. కానీ మన ప్రార్థనల ద్వారా, మన యొక్క వాక్య ధ్యానం ద్వారా, మనము వాక్యాన్ని విని విశ్వాసం పెంచుకునటం ద్వారా మన కంచెను భద్రముగా చేసుకుంటే అపవాది ఏమాత్రము మనలను తాకలేడు. వాడు ఎంతమందిని మన మీదకి ప్రయోగించినా, ఎంతమంది మనకు వ్యతిరేకముగా లేచినా సరే దేవుడు తన యొక్క బలముతో, సర్వశక్తితో మనలను భద్రపరుస్తాడు. మన విరోధులను అణచివేస్తాడు. మన మీదకి లేచిన వారిని మనం త్రొక్కివేసేలాగా ఆయన నామమును బట్టి మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ శక్తిని సంపూర్ణంగా ఈ లోకంలో ఉపయోగించుకొని ఎదురులేని జీవితాలను మనమందరము కూడా
జీవిద్దాము. ప్రభును ఘనపరిచే వారంగా, విశ్వాస వీరులుగా ఈ లోకాన్ని జయిద్దాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానములన్నింటిని బట్టి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు నాయన. గొప్ప వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి ఉన్నారు. అవునయ్యా, మాకు ఈ లోకంలో అనేకమైనటువంటి శత్రువులు ఉన్నారు నాయన. పరిస్థితులు, మనుష్యులు అన్నీ కూడా మాకు వ్యతిరేకంగానే అయినా సరే మరి నీ వలన మరి మా యొక్క విరోధులను నీవు అణచివేస్తావు. అలాగే నీ నామాన్ని మేము ధరించుకొని నీ నామంలో ముందుకు సాగుతూ ఉండగా మా మీదకి లేచువారిని మరి మేము త్రొక్కవేయటానికి మాకు శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడవు నీవే. కాబట్టి మరి నీలో ఇంకా ఉన్నతంగా ముందుకు ఎదుగుతూ ప్రతి ఒక్క శత్రువును కూడా అణగద్రొక్కుంటూ మేము ముందుకు సాగి విజయవంతమైన జీవితాలు జీవించే కృప మా అందరికీ అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోండి. మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.